మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి మనం తీసుకునే డిసిషన్ వరకు ఎవరో ఒకరు ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటారు, కమెంట్ చేస్తూనే ఉంటారు. అవి విన్నప్పుడు నిజంగా మనం చేసేది రైటా రాంగా అని కన్ఫ్యూజన్లో పడతాము, ఒక్కొక్కసారి నష్టపోతూ ఉంటాం కూడా. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఇది పాత కథ, బహుశా మీరు వినే ఉంటారు, బట్ ఈ కాంటెక్స్లో మీరు విన్నారో లేదు మరి. సో ఏంటి అంటే, ఒక ఊరిలో ఒక సంత జరుగుతూ ఉంటుంది, గొర్రెలు అమ్ముతూ ఉంటారు. సో ఒక అతను గొర్రె పిల్లని కొనుక్కొని వెళ్తూ ఉంటాడు. ఇది 3 దొంగలు గమనిస్తారు. గమనించి ఎలాగైనా సరే వీటి దగ్గర నుంచి మనము ఈ గొర్రె పిల్లను కొట్టేసేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఇతను గొర్రె పిల్లని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు. ఈ 3 దొంగలలో ఒక దొంగ అనేది వచ్చి అతన్ని జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి ఒక 4 అడుగులు వేసిన తర్వాత, ఏంటి సంతలో తీసుకున్నావా అని అడుగుతాడు. అతను అవును అంటాడు. మరి ఏంటి పందిపిల్లని కొన్నావు అంటాడు. పందిపిల్లనా? కాదు కాదు, గొర్రెపిల్లని తీసుకున్నాను అంటాడు. లేదే, ఇది గొర్రెపిల్ల కాదు, ఇది పందిపిల్ల అంటే, లేదు ఇది గొర్రెపిల్లనే, నీకేం తెలీదా పిచ్చా అంటే అతన్ని చూసి అలా నవ్వి వెళ్ళిపోతాడు. ఇంకా దూరం వెళ్ళిన తర్వాత ఇంకో 2వ దొంగ జాయిన్ అవుతాడు. అతను ఒక 4 అడుగులు వేసి, ఏంటి పందిపిల్లని తీసుకెళ్తున్నావు అని అడుగుతాడు. పందిపిల్లనా? కాదు గొర్రెపిల్ల అంటాడు. లేదు లేదు ఇది పందిపిల్ల అంటే, అరే ఇక పిచ్చాని కనిపించట్లేదా, ఇది గొర్రెపిల్లని తీసుకెళ్తున్నా అంటే, నాకు కాదు నీకే పిచ్చి, ఏం పందిపిల్లని తీసుకెళ్తూ గొర్రెపిల్ల అని చెప్తావేంటి అని చెప్పేసి అతను అనేసి నవ్వేసి అతను వెళ్ళిపోతాడు. ఇంకా దూరం వెళ్ళాక ఇతనికి స్లోగా డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 3వ దొంగ వచ్చి జాయిన్ అవుతాడు. అతను ఇతనితో పాటు ఇంకో 4 అడుగులు వేసిన తర్వాత, పందిపిల్లని తీసుకెళ్తున్నావు ఎందుకు అని అంటాడు. పందిపిల్లను కాదు బాబు, నేను తీసుకెళ్లేది గొర్రెపిల్లను అంటాడు. కాదయ్యా, నువ్వు తీసుకెళ్లేది పందిపిల్ల, ఎవరు చెప్పారు నీకు ఇది గొర్రెపిల్ల అని అంటే, ఎందుకు నేను సంతలో కొన్నాను అని చెప్తాడు. సంతలో కొన్నావా? అయితే ఎవడో నీకు మోసం చేశారు, నీకు పందిపిల్లనిచ్చి గొర్రెపిల్ల అని చెప్పేసి మోసం చేశారా, ఇది గొర్రెపిల్ల కాదు పందిపిల్లే అంటాడు. నీకేం పిచ్చా, నీకు కనిపించట్లేదంటే, నాకు కాదు నీకే పిచ్చి, ఆ మాత్రం డిఫరెన్స్ తెలియదా నీకు గొర్రెపిల్లకి పందిపిల్లకి, పందిపిల్లని తీసుకెళ్తూ మళ్ళీ నాకు గొర్రెపిల్ల అని చెప్తున్నావు, నీ కర్మ అంటూ అతను కూడా వెళ్ళిపోతాడు. ఇంకా అతనికి డౌట్ స్టార్ట్ అయిపోయి, ఏంటి నిజమేనేమో, ఒకరు కాదు ఇద్దరు కాదు 3 అన్నారు అదే మాట, అంటే ఇది నిజంగానే పందిపిల్ల ఉన్నట్టుంది, వాడు ఎవడో నాకు నిజంగానే సంతలో మోసం చేసినట్టున్నారు, ఇంకా ఇది తీసుకొని నేను ఇంటికి వెళ్తే ఇంట్లో అందరు నన్ను చూసి నవ్వుతారు, నీకు ఆ పాటి డిఫరెన్స్ తెలియదా అని చెప్పేసి అంటారు, ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి ఆ గొర్రెపిల్లను కాస్త పక్కనున్న చెట్లలో తోలేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాడు. సో అలా అతను ఆ రోజు నష్టపోతాడు. సో అలా ఒక్కొక్కసారి మనము అవతల వాళ్ళ మాటలు వాడైపోయి నష్టపోతూ ఉంటాము. అలా అని చెప్పి వినద్దు అని కాదు, ఎవరు చెప్పినా ఏం చెప్పినా విని మన ఓన్ రీసెర్చ్ మనం చేసుకోవాలి, ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకోవాలి, మనం చేసే హోంవర్క్ మనం చేసుకొని అప్పుడు ముందుకు వెళ్ళాలి. ఏమంటారు? థ్యాంక్ యూ.